బీఆర్ఎస్ నుంచి కవితని బేఖాతరు చేశారు. అంటే బయటికి పంపించేశారు. సస్పెండ్ చేశారు. యాక్చువల్లీ సస్పెండ్ ఎన్నాళ్ళు ఉంటుందో మనకు తెలీదు. నార్మల్‌గా వేరే పార్టీస్‌లో అయితే కొన్నాళ్ళు వాళ్ళు షోకాస్ నోటీస్ ఇవ్వండి. అసలు ఇదంతా మీరు ఎందుకు చేయాల్సొచ్చింది? ఏమైనా తప్పులు చేస్తే ఔట్ ఆఫ్ సర్వీసెస్ అంటే కరెక్ట్‌గా రూల్స్ ప్రకారం నడవకపోతే గనక ప్రతి పార్టీకి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం నడవకపోతే కొన్ని రీజన్స్ చెప్పాలి అని చెప్పేసి కొంత టైం ఇస్తారు. కానీ ఇక్కడ డైరెక్ట్ సస్పెన్షన్ అని తెలుస్తుంది. కానీ ఇంకా అది కొన్ని రోజులు నడుస్తుందా లాంగ్ టర్మ్ అనేది మనకి ఇంకా తెలియరాలేదు. ఫస్ట్ అసలు ఎందుకు ఇదంతా జరిగింది అని తెలుసుకోవడానికి ఒక 2-3 రీజన్స్ తెలుసుకుందాం. యాక్చువల్లీ కవిత గారు లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళిన తర్వాత, తిహార్ జైలుకి వెళ్ళిన తర్వాత, రిటర్న్ వచ్చిన తర్వాత అమెరికా పర్యటనకు వెళ్ళారు. వెళ్ళిన టైంలో ఇక్కడ ఏమైంది అంటే మీడియాకు ఒక లెటర్ రిలీజ్ అయింది. లైక్ డియర్ డాడీ అని చెప్పేసి కొంతమంది కోవట్టులు పార్టీలో ఉన్న వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు, మీకు చెడ్డ పేరు వచ్చేలా చేస్తున్నారు అని చెప్పేసి, అలాగే మీ చుట్టూ దయ్యాలు ఉన్నారని చెప్పేసి మాట్లాడడం ఎక్కడ అమెరికా నుంచి రిటర్న్ అయినప్పుడు అప్పుడు జరిగిన హంగామా అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. దాని తర్వాత అయితే ఇంకో ఘోరంగా సిచ్యువేషన్ ఉండింది. కాళేశ్వరం మీద కేసు నడుస్తుంది ఇక్కడ తండ్రి మీద. ఈవిడేం చేశారు అంటే డైరెక్ట్ కాళేశ్వరం గురించి నా తండ్రి మీద కేసు వేశారు అని చెప్పేసి పార్టీతో సంబంధం లేకుండా డైరెక్ట్ తనే స్ట్రైక్ చేయడం జరిగింది. అలాగే అనే విషయంలోనూ అలాగే జరిగింది. కేటీఆర్ మీద F1 రేస్ గురించి సిబిఐ ఎంక్వైరీ జరిగినప్పుడు జగిత్యాల పర్యటనలో ఉన్నారు కవిత. సో ఇవన్నీ నార్మల్గా దోహదపరుస్తున్నాయి. అలా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? అంకిత జ్యోతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి పార్ట్ 2